సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఈ రోజు ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. విశాఖపట్నం పోర్ట్ లో దాగి ఉన్న క్రైమ్ నెట్వర్క్ చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా ఇది. దేవా తన టీంతో అజ్ఞాతంలో జీవిస్తూ ఉంటాడు. అతని ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ అనుకోకుండా మరణిస్తాడు. అయితే ఆ మరణం సహజ కారణాలతో కాకుండా హత్య అని దేవాకు తెలుస్తుంది. సైమన్ విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజ్ పై తీసుకుని బంగారంతో పాటు లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతని కుడిభుజం దయా అనే మాటే తెలియని వ్యక్తి. అతని అరాచకానికి పోర్టు ప్రాంతం తల్లడిల్లిపోతుంది. రాజశేఖర్ మరణం వెనుక నిజం తెలుసుకునే క్రమంలో దేవా సైమన్ యొక్క స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే. రజనీకాంత్ టైటిల్ రోల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్ వంటి స్టార్లను కలిపి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మూవీ ఇది. సినిమా స్టోరీ విశ్లేషణ విషయానికొస్తే అసాధారణ రీతిలో మరణించిన స్నేహితుడి మరణ రహస్యాన్ని ఛేదించేందుకు మాజీ కూలీ యూనియన్ నాయకుడు ప్రారంభించిన ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంత ఫ్లాట్ గా అనిపించినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ ఆసక్తికరంగా మారి ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో కథ నెమ్మదిగా క్లియర్ అవుతూ క్లైమాక్స్ లో మంచి పీక్స్ కి చేరింది. ముఖ్యంగా అమీర్ ఖాన్, ఉపేంద్ర ఎంట్రీలు మరియు ఎలివేషన్స్ ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ కు మాత్రమే కాకుండా ఇతర స్టార్లకు కూడా సమానంగా హైలైట్స్ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్. మొత్తంగా ఇది స్నేహితుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునే రివెంజ్ డ్రామాగా నిలిచిపోయింది. అయితే లోకేష్ కనగరాజ్ భారీ సెటప్, స్టార్ కాస్టింగ్ తో కూలీని తెరకెక్కించిన కథనంలో తన మార్కును అందించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో సౌబిన్, నాగార్జున వంటి పాత్రల పవర్ఫుల్ ఎంట్రీలు, రజనీతో కూడిన సన్నివేశాలు ఆకట్టుకున్న పాత్రల మధ్య కనెక్షన్ బలహీనంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో నాగార్జున రజనీ సీన్ హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో విక్రమ్, భాష టెంప్లెట్ మాదిరిగానే సన్నివేశాలు నడవడం కొత్తదనం తగ్గించింది. ఉపేంద్ర పాత్రను సరిగ్గా వినియోగించుకోకపోవడం మైనస్ పాయింట్. అయితే రజనీ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ మాత్రం థియేటర్ లో బాగా పేలింది. క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఎంట్రీ విక్రమ్ లో సూర్యలాగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. మోనికా సాంగ్ విజువల్ గా బాగుంది. మొత్తం మీద కొన్ని హై పాయింట్లు ఉన్నప్పటికీ కూలీ ఫ్యాన్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. నటీనటుల విషయానికొస్తే రజనీకాంత్ స్టైల్, యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ అన్ని ఫ్యాన్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తలైవా స్క్రీన్ పై మెరిసినప్పుడు థియేటర్లు హోరెత్తాయి. నాగార్జున ఫస్ట్ టైం విలన్ గా బాగానే చేశాడు, కానీ పాత్రకు బలం తగ్గింది. సౌబిన్ దయాల్ పాత్రలో వెర్రితనం, కామెడీ, యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అమీర్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయారు. శృతి హాసన్ పాత్ర బాగుంది. టెక్నికల్ గా అనిరుద్ధ్ మ్యూజిక్ ఎనర్జీ ఇచ్చింది. కొన్ని సన్నివేశాలను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్ లో ఉన్నాయి. మొత్తానికి లోకేష్ కనగరాజ్ స్టైల్, గ్రిప్ కొంత మిస్ అయినా రజనీ ఫ్యాన్స్ కి కూలీ ఓకే అనిపించే సినిమా. చివరగా కూలీ స్టార్, పవర్ఫుల్, ఎమోషన్ మిక్స్డ్.